ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన క్లాస్లోని బ్లౌజ్ మనం ఒక ఆదిని తీసుకుని ఆది బ్లౌజ్ చూసి మనం ఒక బ్లౌజ్ అంటే ఆది కొలతలు తీసుకుని ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాం. ఇప్పుడు మనం చేసిన బ్లౌజు ఆది బ్లౌజ్తోని సరిపోతుందా లేదా, ఎక్కువ తక్కువలు వచ్చిందా, ఎలా కంపేర్ చేసుకోవాలి, మళ్ళీ ఎలా మనం చూసుకోవాలని అడుగుతున్నారండి. మామూలుగా అయితే మనం ఆది బ్లౌజ్లో తీసుకున్న కొలతలు ఇందులో ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోద్ది. కానీ డౌట్ అడిగారు కాబట్టి ఆ డౌట్ కూడా క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ క్లాస్ చేస్తున్నాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసి ఉంచుకున్నట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను ఏ క్లాసెస్ చేసినా మీ వరకు వస్తాయి, మీరు క్లాస్ మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే మనం ఆది బ్లౌజ్తోని మనం తయారు చేసిన బ్లౌజు స్టిచ్చింగ్ అంటే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఎలా చూసుకోవాలన్నది ఈరోజు క్లాసు చూద్దామండి. ఇది సపోజ్ చూడండి, ఇది ఆది బ్లౌజు, ఇది మనం స్టిచ్చింగ్ చేసిన దీన్ని బట్టి ఇది చేసిన బ్లౌజ్ అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఫస్ట్ చూసుకుంటాం. అయితే ఇంచీ టేప్తో చూసుకోండి. ఎప్పుడు కూడా ఇంచీ టేప్తో చూసుకుంటే మీకు ఎక్కడ తేడా రాదు. ఈ నడుం దగ్గర నుంచి ఇలా భుజాల వరకు ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. 13.5 ఉంది. అలాగే ఈ బ్లౌజ్కి కూడా ఉందా లేదా అని ఇలా చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చూసుకున్న 13.5 వచ్చింది. అదేవిధంగా ఈ చంక దగ్గర కూడా మీకు ఇది ఉంది కదా, ఈ చంక దగ్గర నుంచి ఈ నడుం కొలతలు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా లేదా అని ఇలా చూసుకోవాలి. ఇలా పట్టుకుని ఇలా చూసుకోవాలి. ఇది కూడా సమానంగా వచ్చింది అంటే కనుక మీరు చంక రౌండ్ కరెక్ట్గా తీసుకున్నట్టే. దాని తర్వాత నడుం కొలతలు తీసుకునేటప్పటికి ఈ బ్లౌజ్ని ఇలా పట్టుకుని ఇలా చక్కగా నడుం చూసుకోండి. ఇలా నడుం చూసుకుని ఇలా ఉందా లేదా చూసుకోండి. ఇదైతే కొద్దిగా ఎక్కువగా ఉన్నదండి, కాకపోతే నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఈ కొలతలతో నేను ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేయలేదు కాబట్టి ఎక్కువ తక్కువ వస్తుంది. మీకు నేను చూపించడం కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. దాని తర్వాత సమానంగా ఉందా లేదా చూసుకోండి. ఎక్కువ వస్తే ఎక్కువ వచ్చినట్టు, తక్కువ వస్తే తగ్గినట్టు అర్థం. దాని తర్వాత ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉన్నదన్నది కొలుచుకోవాలి. ఈ రకంగా చెస్ట్ లూజ్ ఎంత ఉన్నదన్నది ఇలా కొలుచుకోవాలి. 18 ఉంది. దీనికి ఎంత ఉన్నదనేది చూసుకుందాం. ఇది కూడా మీరు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి ఉన్నదా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి. ఈ చంక భాగం నుంచి ఈ చంక భాగంకి ఇది చూడండి, ఇది 18కి ఇంకా కొద్దిగా లైట్గా తక్కువగానే ఉంది. కానీ ఈ బ్లౌజ్ ఆదికి ఇది నేనంటే ఆది బ్లౌజ్ని చూసి స్టిచ్చింగ్ చేసింది కాదండి, ఇది వేరు. మీకు చెప్పడం గురించి నేను చూపిస్తున్నాను. తర్వాత ఈ భుజం చేతుల జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని మీరు హ్యాండ్స్ కరెక్ట్గా సమానమైన లెంత్ తీసుకున్నారా లేదా అన్నది ఇలా చూసుకోవాలి. దాని తర్వాత చంక రౌండ్ కూడా చూసుకోవాలి. ఇంకా కంపల్సరీగా అనుకున్నప్పుడు ఈ చంక రౌండ్ని ఇలా పెట్టి కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. దాని తర్వాత హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు కూడా మనం సమానంగా అదే లెంత్ని వేసుకున్నామా లేదా. సపోజ్ ఇది అనుకోండి, ఈ నెక్ నుంచి నెక్కి ఇలా పెట్టుకుని హుక్కులకి ఇలా కొలుచుకోండి. ఇలా సమానంగా వచ్చిందా లేదా అన్నది. అదే రకంగా తాడులది ఒకటి వచ్చిందంటే ఒకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తాడుల వైపు కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఇలా చూసుకోండి. దాని తర్వాత మెడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది చూడండి, ఈ మెడ దగ్గరికి వచ్చేటప్పటికి కింద నుంచి కొలుచుకోండి. కింద నుంచి ఇలా కొలుచుకోండి. మెడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పావు తక్కువ 4 ఉంది. ఇది మనకి ఆది బ్లౌజ్లో ఎంత ఉన్నది అన్నది చూసుకోండి. ఇలా ఇది కూడా పావు తక్కువ 4 ఉన్నది. ఈ రకంగా మీరు ముందు మెడ ఎంత ఉంది, వెనక మెడ ఎంత ఉంది ఏంటనేది ఇప్పుడు ఇది మీరు హుక్కులు చూసుకున్నారు అంటే సమానంగా ఉంది, పొడవు సమానంగా ఉంది అని అన్నప్పుడు ఆటోమేటిక్గా మెడ కూడా సమానంగానే ఉంటుంది. లేదు అది కూడా చూసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇది చూడండి, ఇది హుక్కులది, ఇది కూడా ఇటువైపుది, ఇది హుక్కులది. హుక్కుల వైపు ఇలా పట్టుకొని ఎగ్జాక్ట్గా ప్రతిదీ చూడాలి అని అనుకుంటే కనుక ఇలా చూసుకోండి.
ఇలా చూసుకుంటే ఈ కుట్టు ఒక దగ్గరికి వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఈ రకంగా చెక్ చేసుకోవాలి. నేనైతే మాత్రం బ్లౌజులు ఎవరైనా నాకు కూడా స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చినప్పుడు ఒకవేళ ఆది బ్లౌజ్ వాళ్ళు తీసుకొస్తే కనుక ఎందుకైనా మంచిదని ఉంచుకుంటాను, కానీ అది నేను చూడండి. అసలు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ని ఇంచీలు మేడం మనకి ఎంత డీప్ కావాలండి ఇంత అన్నప్పుడు మనం పెట్టేయచ్చు. దాని తర్వాత స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు అంటే వాళ్ళ ఆది బ్లౌజ్ కన్నా మనం ఇంకా బెటర్గా మనం అందంగా స్టిచ్చింగ్ చేయగలుగుతామేమో, వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుందేమో. కాబట్టి మన పద్ధతి మనం ఫాలో అవ్వాలి. నేను ఎప్పుడు కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఇచ్చిన తర్వాత బాగుంది అని అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్ మనకి ఫిట్ అయిందా లేదా అన్నది మాత్రమే చూసుకుంటారు. అంతే తప్ప ఈ కొంతమంది ఏం చేస్తారంటే సాగదీసి చూస్తూనే ఉంటారు ఈ ఆది బ్లౌజ్కి దీనికి కొలతలు కొలుచుకొని. అప్పుడు ఏంటంటే ఎలాగైనా సరే ఇప్పుడు ఈ క్లాత్ చూసారు కదా, ఇది సిల్క్ క్లాత్, చాలా పల్చగా చక్కగా ఉంది. ఇదేమో వర్క్ ఉన్నది, ఇది బాగా దలసరిగా ఉంది. ఇది చూడడానికేమో కొద్దిగా పెద్ద బ్లౌజ్లా కనిపిస్తుంది, ఇది చూడడానికేమో నీట్గా కనిపిస్తుంది. కానీ కొలతలు ఒక్కటే, ఈ తేడా ఉంటుంది. అంటే ఆది బ్లౌజ్ని పెట్టి మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు కంపల్సరీగా సమానంగానే ఉండాలి, ఎక్కడ తేడా రాకూడదు. అలాంటిది కొద్ది క్లాత్లు ఏమైనా తేడా ఉంటే కనుక పల్చని క్లాత్ అయితే కొద్దిగా ఫిట్టింగ్ టైట్గా వస్తుంది, దలసరి క్లాత్లు అయితే కనుక కొద్దిగా ఒక 6 ఇంచు లూజ్ పెట్టుకుంటే వాళ్ళకి ఫిట్ అవుతుంది. ఇది చూసుకోండి. ఈ రకంగా మనం చెక్ చేసుకోవాలి. సరేనండి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే సరిపోద్ది. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.